ఇండియాలో ఈవీ రెవల్యూషన్ ఫాస్ట్గా పెరుగుతుంది, కానీ ఇదే టైంలో ఈవీ బ్యాటరీస్ ఎక్స్ప్లోషన్ న్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ హైటెక్ వెహికల్స్ మూవింగ్ బాంబులా ఎందుకు మారుతున్నాయి? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇండియన్ హీట్ ఆర్ టెక్నికల్ ఫెయిల్యూర్? లెట్స్ డికోడ్. మెయిన్ రీజన్ థర్మల్ రన్అవే. బ్యాటరీ సెల్స్ ఓవర్ హీట్ అయినప్పుడు ఇంటర్నల్ కెమికల్ రియాక్షన్స్ ట్రిగ్గర్ అవుతాయి. రీసెంట్ ఇన్సిడెంట్స్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ హీట్ కంట్రోల్ అవ్వట్లేదు. దీనికి తోడు మన సమ్మర్ హీట్ అండ్ హెవీ రెయిన్స్లో వాటర్ బ్యాక్ ప్యాక్లోకి ఎంటర్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. చాలామంది చేసే కామన్ మిస్టేక్, లాంగ్ డ్రైవ్ నుండి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టడం. బ్యాటరీ ఆల్రెడీ హీట్గా ఉంటుంది, సో ఇమీడియట్గా ఛార్జ్ పెడితే ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. అట్లీస్ట్ 30 మినిట్స్ కూల్ డౌన్ అయ్యాకే ప్లగ్ ఇన్ చేయండి. అండ్ రిమెంబర్, రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే బ్యాటరీ లైఫ్ సైకిల్ డ్యామేజ్ చేస్తుంది. సేఫ్గా ఉండాలంటే ఈ 3 థింగ్స్ ఫాలో అవ్వండి. ఆల్వేస్ పార్క్ ఇన్ ఏ షాడో, ఎండలో వద్దు. ఓన్లీ యూజ్ ఒరిజినల్ చార్జర్స్, చీప్ ఆల్టర్నేటివ్స్ అవాయిడ్ చేయండి. చెక్ ఫర్ AIS 156 phase 2 సర్టిఫికేషన్. ఇది ఉంటే బ్యాటరీ సేఫ్టీ స్టాండర్డ్ సూపర్గా ఉన్నట్టు. కీప్ యువర్ ఈవీ సేఫ్. కంటెంట్ యూజ్ఫుల్గా అనిపిస్తే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.